20వ అధ్యాయము 29వ వాక్యముని చదవండి. యోహాను సువార్త 20వ అధ్యాయము 29వ వాక్యముని చదవండి. యేసు, నీవు నన్ను చూచి నమ్మితివి, చూడక నమ్మిన వారు ధన్యులని అతనితో చెప్పాను. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం. యేసు ప్రభు తాను నీవు నన్ను చూసి నమ్మితివి, చూడక నమ్ముచున్నవారు ధన్యులని చెప్పి ఉన్నారు. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం. యేసు ప్రభు తాను పునరుత్థానము చెందిన తర్వాత ఇంచుమించుగా 40 రోజులు ఈ భూమిలో సంచరించుచు, ఈ భూమిలో తాను అనేకులకు దర్శనమిచ్చుచు అనేక జనులకి దర్శనమిచ్చి ఉన్నారు. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఈ విధముగా దర్శనమిచ్చినప్పుడే ఈ యొక్క మాటని తోమాతో పలికి ఉన్నారు. చూడక విశ్వసించుచున్నవారు ధన్యులు. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం. దానిని బట్టి చూసినట్లయితే యేసు ప్రభుని ఆ రోజు దర్శించిన వారు కంటే ఇప్పుడు ప్రస్తుతము జీవించుచున్న మనము వారి కంటే మిక్కిలి ధన్యులుగా ఉన్నాము. ప్రస్తుతం జీవించుచున్న మనము యేసు ప్రభుని దర్శించి విశ్వసించక, విశ్వాసముతో ఆయనని నమ్మి విశ్వసించి ఆరాధించి పూర్ణముగా విశ్వసించినప్పుడు వారి కంటే మనమే ధన్యులుగా మార్చబడుతున్నాము. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఈరోజు మనము ధ్యానించబోతున్న కార్యం ఏమిటంటే, వీరు యేసు ప్రభు తాను పునరుత్థానము చెందిన తర్వాత అనేకులకు దర్శనమిచ్చి ఉన్నారు. వారికి ఎందుకు దేవుడు దర్శనమిచ్చి ఉన్నారు, వారి యొక్క పరిస్థితులు ఏమిటి అని మనము ధ్యానించినట్లయితే, మన యొక్క జీవితంలో మనము చూడక విశ్వసించుచున్న వారుగా మారవలనంటే వారిలో ఉన్న పరిస్థితులు మనలో లేకుండా ఉండవలను. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం. యేసు ప్రభు తాను దర్శనమిచ్చి ఉన్న ఒక్కొక్కరిని ధ్యానించినట్లయితే, మొట్టమొదటిగా మరియాకు దేవుడు దర్శనమిచ్చి ఉన్నారు. రెండవదిగా శిష్యులందరూ ఒక ఇంట సమకూడి వారు తలుపులు వేసుకొని భయపడి ఉన్నప్పుడు అక్కడ వారికి దర్శనమిచ్చి సమాధానం అని చెప్పి ఉన్నారు. మూడవదిగా ఇద్దరు శిష్యులు వారు ఎమ్మావు అనే ఊరుకు వెళ్ళుచున్నప్పుడు వారు యేసు ప్రభుని ఎరుగని వారుగా ఉన్నప్పుడు ఒక రొట్టెని వారికిచ్చి దాని ద్వారా వారికి దర్శనమిచ్చి ఉన్నారు. తర్వాత పేతురును తన యొక్క శిష్యులను, తర్వాత తోమాకు దేవుడు దర్శనమిచ్చి ఉన్నారు. అటు తర్వాత పేతురును, తోమా, శిష్యుల్లో అనేకులు మరలా తమ యొక్క పాత అనుభవములకు వెళ్ళి వారు చేపలు పట్టుటకు వెళ్ళినప్పుడు అక్కడ వారికి దర్శనమిచ్చి ఉన్నారు. చివరిగా యేసు ప్రభు పౌలు తాను తన యొక్క జీవితంలో సంఘముని హింసించుటకు తాను బయలుదేరుచున్నప్పుడు పౌలు తాను చెప్పుచున్న ప్రకారముగా చివరిగా క్రూరమైన వాడైన నాకును దర్శనమిచ్చి ఉన్నారని చెప్పుచున్నాడు. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం. వీరందరికీ యేసు ప్రభు దర్శనం ఇవ్వటకు కారణము, యేసు ప్రభు వీరికి దర్శనం ఇవ్వకపోతే వీరి యొక్క పరిస్థితి ఏమిటి అని మనము ధ్యానించినట్లయితే మన యొక్క జీవితముని కూడా నిశ్చయముగా మార్చగలగలము.
దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం. మొట్టమొదటిగా ఈ యోహాను సువార్త 20వ అధ్యాయంలో చదువుతున్నప్పుడు 15వ వాక్యము 14వ వాక్యము నుండి 16వ వాక్యం వరకు చదవండి. ఆమె ఈ మాట చెప్పి వెనుక తట్టు తిరిగి యేసు నిలిచి ఉండుట చూచిను గాని ఆయన యేసు అని గుర్తుపట్టలేదు. యేసు, అమ్మా, ఎందుకు ఏడ్చుచున్నావు? ఎవరిని వెతుకుచున్నావు అని ఆమెను అడగగా ఆమె ఆయన తోటమాలి అనుకొని, అయ్యా, నీవు ఆయనను మోసుకొని పోయినేడలా ఆయనను ఎక్కడ ఉంచితివో నాతో చెప్పుము, నేను ఆయనను ఎత్తుకొని పోదునని చెప్పాను. చాలు. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఈ యొక్క స్థలములో మొట్టమొదటిగా మరియా యొక్క పరిస్థితిని చూసినట్లయితే యేసు ప్రభు తన వెనుక నుంచి నిలబడి ఉన్నారు. యేసు ప్రభుని చూసినను తాను గుర్తుపట్టలేని పరిస్థితిలో ఉన్నది. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం. వారికి ఎందుకు దేవుడు దర్శనమిచ్చి ఉన్నారంటే, ఆ రోజు యేసు ప్రభు దర్శనం ఇవ్వని ఎడల తర్వాత మహిమ కలిగిన దేవుడుగా యేసు ప్రభు ప్రత్యక్షమైనప్పుడు ఆ రోజును వారు యేసు ప్రభుని గుర్తుపట్టలేరు. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఈ యొక్క దినములలో అనేకులు యేసు ప్రభుని చూడవలనని, అనగా యేసు ప్రభు నాకు కనబడితే నమ్ముతానని, విశ్వసిస్తానని కొందరి యొక్క తలంపులు, తాము తమ యొక్క జీవితంలో ఆయన నాతో మాట్లాడితే నమ్ముతానని కొందరు, తమ యొక్క జీవితంలో కొందరు ఇలా తమను జ్ఞానులని ఎంచుకొని యేసు ప్రభుని నమ్మని వారుగా ఉన్నారు. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం. మరియా యేసు ప్రభు ప్రాణముతో ఉన్నప్పుడు యేసు ప్రభుని ఎరిగి ఉన్నది కానీ యేసు ప్రభు మరణించి సజీవముగా లేచిన తర్వాత యేసు ప్రభుని ఎరుగని ఒక పరిస్థితిలో కనబడి ఉన్నది. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఎందుకంటే మరియా అక్కడ చెప్పుచున్న మాటని మనం చూసినట్లయితే, అయ్యా, నీవు ఆయనని తీసుకొని పోయినట్లయితే నాకు ఇమ్ము, నేను ఆయనని తీసుకొని పోవుదనని చెప్పుచున్నది. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం. దీనిని బట్టి తన యొక్క జీవితంలో యేసు ప్రభు 3వ దినమున లేచెదరు, ఆయన పునరుద్ధానము చెందుదరని ఆ తలంపు, ఆ యొక్క పునరుద్ధానముని గురించిన నిరీక్షణ ఆమెలో లేకపోవటము ద్వారా ఇటువంటి కార్యము జరిగి ఉన్నది. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం. కొందరు యేసు ప్రభుని నమ్మవలనంటే వారి యొక్క పరిస్థితి ఏ విధముగా ఉండవలనంటే, ఇక్కడ యేసు ప్రభుని చూసినప్పుడు తాను ఎరుగని పరిస్థితిలో ఉంది. కానీ యేసు ప్రభు తాను పేరు పెట్టి పిలిచిన వెంటనే యేసు ప్రభుని గుర్తుపట్టి ఉన్నది. మరలా యోహాను సువార్త 20వ అధ్యాయము 16వ వాక్యమును చదవండి. యేసు ఆమెను చూచి మరియా అని పిలిచెను. ఆమె ఆయన వైపు తిరిగి ఆయనను హెబ్రీ భాషలతో రబ్బూని అని పిలిచెను. చాలు. యేసు ఆమెను చూసి మరియా అని పిలిచెను. ఈ పరిస్థితి ఏమిటంటే, ఇంతకు ముందు ఏ విధముగా దేవుని యొక్క స్వరముని విని నమ్మి ఉన్నారో, ఇంతకు ముందున్న కాలములో రక్షణ పొందిన తర్వాత ప్రారంభములో దేవుని యొక్క స్వరముని విని, దేవుని యొక్క శబ్దముని విని నమ్మి ఉండవచ్చు. మరలా వారు అదే స్వరముని వింటేనే తప్ప వారు యేసుప్రభుని గుర్తుపట్టలేని పరిస్థితి. అందుకే యేసుప్రభు ఆ రోజు మరియాకు దర్శనమిచ్చి ఉన్నారు. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం. దానికి అర్థం ఏమిటంటే, యేసుప్రభు అంతకుముందు ఏ స్వరముతో పిలిచి ఉన్నారో దానికి తర్వాత ఆమె యొక్క జీవితంలో ఎదగలేదు. ఆమె యొక్క జీవితంలో ఆత్మీయముగా ఎదిగి యేసుప్రభుని చూసిన వెంటనే గుర్తుపట్టుచున్న ఆ పరిస్థితిలో తాను ఎదగని పరిస్థితిలో కనబడి ఉన్నది. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. అందుకే వారికి దర్శనం అవసరమై ఉన్నది. కానీ
మన యొక్క ఆత్మీయ జీవితంలో ప్రారంభంలో ఒకవేళ దేవుడు మనతో మాట్లాడి ఒక్కసారి మాట్లాడి ఆయన యొక్క స్వరముతో మనతో మాట్లాడిన తర్వాత మరలా మన యొక్క జీవితంలో అవిశ్వాసములు, మన యొక్క జీవితంలో దానికి తర్వాత మన యొక్క ఆత్మీయ జీవితంలో ఎదగకుండా అదే పరిస్థితిలోనే మనము కనబడుచు ఉన్నట్లయితే మనము ధన్యులై జీవించలేము. అదే పరిస్థితిలో ఉన్నవారు చివరిలో ఎటువంటి పరిస్థితికి వచ్చేదంటే మరలా దేవుడు వారితో మాట్లాడితేనే గాని జీవితం మారదు. అనేకుల యొక్క జీవితంలో మరలా దేవుని యొక్క స్వరముని వింటేనే గాని జీవితంలో మార్పు పొందుతున్న పరిస్థితులు లేవు. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఈరోజు దేవుని సన్నిధానంలో ఉన్న మనలో మరలా దేవుని యొక్క స్వరముని వింటేనే మార్పు అంటే మనము కూడా యేసు ప్రభు దర్శనమిచ్చిన గుంపు వారిలో ఒకరిలాగా ఉన్నాం. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. పౌలుకైతే ఒక్కసారి మాత్రమే దర్శనమిచ్చి ఉన్నారు. కానీ పౌలు చెప్పుచున్నాడు, నాకు ఇచ్చి ఉన్న ఆ దర్శనమునకు నేను ఎన్నడూను అవిధేయుని కాదని చెప్పుచున్నాడు. ఆ దర్శనము నా ఎదుట నుండి ఎన్నడూను తీసివేయబడదని చెప్పుచున్నాడు. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం. దేవుడు ఒక్కసారి మనల్ని ఈ పాపములో నుండి రక్షించి ఒక దర్శనమిచ్చి మనల్ని ఇటువంటి ఫలవంతమైన భయంకరమైన లోకములో నుండి విడిపించిన తర్వాత మన యొక్క ఆత్మీయ జీవితంలో ఎదుగుచూ ఉండవలనే తప్ప మరలా అదే స్వరము మనకు వినబడకూడదు. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం. అపోస్తలుడైన యోహాను యొక్క పరిస్థితి ఏ విధముగా ఉన్నదంటే, అపోస్తలుడైన యోహాను మొట్టమొదటిగా ఆత్మవర్షుడుగా మార్చబడిన తర్వాత తాను దేవుని స్వరముని విని ఉన్నాడు. కానీ అదే అపోస్తలుడైన యోహాను చూసినట్లయితే 4వ అధ్యాయములో దేవుని యొక్క స్వరముని విన్న తర్వాత ఆత్మవర్షుడుగా మార్చబడి ఉన్నాడు. అనగా ప్రారంభములో దేవుని యొక్క స్వరముని వినవలనంటే తాను ఆత్మవర్షుడుగా ఆత్మలో నింపబడి ఆత్మవర్షుడుగా మార్చబడితేనే దేవుని స్వరం వినబడుతుంది. మనలో కొందరి యొక్క పరిస్థితి వచ్చి దేవుడు మనతో మాట్లాడవలనంటే బాగా అభిషేకంలో నింపబడి ఆత్మలో నింపబడితేనే తప్ప దేవుడు మాట్లాడరు. మనలో ఆత్మీయ జీవితంలో ఎదగని పరిస్థితిలో ఉన్నాము కాబట్టి ఆ పరిస్థితిలో ఉన్నాము. కానీ యోహాను యొక్క జీవితంలో తాను ప్రారంభంలో ఆత్మవర్షుడుగా మార్చబడి విని ఉన్నాడు. కానీ దానికి తర్వాత దేవుని యొక్క స్వరముని వినుటకు ఆత్మవర్షుడుగా మార్చబడలేదు. సాధారణముగానే దేవుని స్వరముని వినుచున్నాడు. అనగా తాను ఆత్మవర్షుడుగా మార్చబడి విని ఉన్న ఆ స్వరముని తన యొక్క జీవితముని ఇంకనూ ముందుకు సాగించి ముందుకు తన యొక్క జీవితంలో ముందుకు వెళ్ళి దేవుని స్వరముని వినుచున్న అలవాటుని కాపాడుకొని ఉన్నాడు. అందుకే ఆత్మవర్షుడుగా మార్చబడుటకు మునుపే ఆ స్వరముని విని ఉన్నాడు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఈ మరియా యొక్క జీవితంలో అయితే తాను దేవుని యొక్క స్వరముని వింటేనే తప్ప యేసు ప్రభు ఎవరో గుర్తుపట్టలేని పరిస్థితి. మనలో మన యొక్క జీవితంలో ఇప్పుడు మన యొక్క జీవితం యొక్క పరిస్థితి ఏ విధముగా ఉన్నది? దేవుడు మనతో మాట్లాడితేనే తప్ప మారలేని పరిస్థితుల్లో ఉన్నామా? మనతో దేవుడు ఇంతకు ముందే ప్రారంభంలోనే దేవుడు మనతో మాట్లాడి ఉన్నారు, మనల్ని విడిపించి ఉన్నారు. ఈ మగ్దలేనా మరియా యొక్క జీవితంలో దేవుడు చేసిన కార్యము అనేక దయ్యములని ఆమెలో నుండి వెళ్ళగొట్టి ఉన్నారు. ఆ రోజు దేవుని యొక్క స్వరముని ఆమె విని ఉన్నది. కానీ మరలా వినబడితేనే తప్ప గుర్తుపట్టలేని పరిస్థితిలో ఉంది. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. మరొక విధముగా చెప్పాలంటే ఆమె యొక్క చెవులు దేవుని యొక్క స్వరముని వినదగినదిగా ఉన్నది, కానీ ఆమె యొక్క కన్నులు
దేవునిని చూసే పరిస్థితిలో లేదు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. కొందరి యొక్క చెవులు పరిశుద్ధముగా ఉండును, కొందరి యొక్క చెవులు వారు దేవుని యొక్క స్వరముని వినుటకే సిద్ధపడుతున్నారు. కానీ కొందరి యొక్క కన్నులు, వారి యొక్క కన్నులు దేవుని చూసే పరిస్థితిలో లేదు. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం. మన యొక్క ఆత్మీయ జీవితంలో, మన యొక్క జీవితంలో ఎదిగినప్పుడే మనము ఈ కార్యముని చూచుచున్నాము. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం. కొందరి యొక్క చెవులు శ్రేష్టమైనదిగా ఉండును, కొందరి యొక్క కన్నులు శ్రేష్టమైనదిగా ఉండును. ఇశ్రాయేల్ దేశంలో కూడా వేగులు వారు వెళ్ళి ఇశ్రాయేల్ దేశముని, కనాన్ దేశముని పరీక్షించుటకు వెళ్ళి ఉన్నారు. వారిలో 2 కన్నులు మాత్రమే వాటిలో ఉన్న శ్రేష్టతని చూడగలిగి ఉన్నది. కానీ మిగిలిన వారి యొక్క కన్నులు వాటిలో ఉన్న శ్రేష్టతని చూడలేకుండా పోయి ఉన్నది. అంత మాత్రమే కాకుండా ఈ వేగులు వారు వెళ్ళి చూసి వినిన కార్యములని చెప్పుచున్నప్పుడు కొందరి యొక్క చెవులు చెడ్డ కార్యములని మాత్రమే వినుచున్నది, కొందరి యొక్క చెవులు మాత్రమే యెహోషువ కాలేబులు చెప్పి ఉన్న మంచి కార్యములని విని ఉన్నది. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఈరోజు మన యొక్క జీవితంలో కూడా యేసు ప్రభు యొక్క స్వరముని వినుచున్న పరిస్థితి మనకి ఎందుకు లేదంటే, మన యొక్క చెవులు దేవుని యొక్క కార్యములని వినటమని మాని అనేక చెడు కార్యములని వినుటకు ప్రారంభించి ఉన్నది. ఈరోజు దేవుని సన్నిధానములో మన యొక్క జీవితంలో నిశ్చయముగా మన యొక్క చెవులు ఆయన యొక్క స్వరముని వినవలను. ఒకవేళ మన యొక్క జీవితంలో ఎదగని పరిస్థితిలో ఉన్నట్లయితే ఆయన మన ఎదుటనే ఉండినను మనము కనిపెట్టలేము. మన యొక్క జీవితంలో అనేక సందర్భములలో, మన యొక్క కష్టములు, పోరాటములలో దేవుడు మన ప్రక్కనే ఉన్నప్పుడు కూడా దేవుడు నాతో లేరని చెప్పుటకు కారణము మన యొక్క కన్నులు కనబడటం లేదు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. దేవుడు కనాన్ దేశముని ఇచ్చుదనని ఇశ్రాయేలు జనులకు వాగ్దానము చేసి ఉన్నారు. పాలును తేనెను ప్రవహించు దేశమని చెప్పి ఉన్నారు. కానీ అవి 2 మాత్రమే కనబడి ఉన్నది, మిగిలిన 10 మందికి కనబడలేదు. వారు చూసేవన్నీ చెడు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. దేవుని సన్నిధానములో ఉన్న మన యొక్క జీవితంలో మన యొక్క కన్నులు ఎప్పుడైతే శ్రేష్టమైన వాటిని, మేలుని, దేవుడు వాగ్దానము చేసి ఉన్న వాటి యందు దర్శనముంచుచున్నామో, మన యొక్క కన్నులు ఎప్పుడు వాటి మీద దృష్టి ఉంచుచున్నామో అప్పుడు యేసు ప్రభుని కూడా చూడగలుగుతాం. దానిని విడిచి మన యొక్క కన్నులు వేరే విధముగా చూడగలిగినట్లయితే మన యొక్క జీవితంలో మనం ఆ కనాన్ దేశముని స్వతంత్రించుకొనలేము. అనేకుల యొక్క కన్నులు ఇతరులు ఏ చెడు కార్యముని చేస్తారని వెతకటానికి వెతుకుచున్న కన్నులు కొందరి యొక్క కన్నులు. మనలో అనేకుల యొక్క కన్నులను చూసినట్లయితే అక్కడ ఇశ్రాయేల్ దేశంలో ఉన్న వేగులు వారు 10 మంది యొక్క కన్నుల వలె ఉంటే మనము కనాన్ దేశంలో ప్రవేశించలేము. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. దానిని విని దాని ప్రకారముగానే కలవరపడిన వారు కూడా ప్రవేశించలేరు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఈరోజు మన యొక్క జీవితంలో వేగుల వారు, ఇప్పుడు కూడా చాలామంది వేగుల వారు ఉన్నారు, కానీ వారి యొక్క మాటలలో ఉన్న చెడుని వింటే విన్నవారు ప్రవేశించలేరు, చెప్పేవారు ప్రవేశించలేరు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. మనము దేవుని యొక్క రాజ్యములో ప్రవేశించవలను. దేవుడు కనబడినప్పుడు ఆయనని గుర్తుపట్టవలనంటే మన యొక్క కన్నులు
పైనున్న వాటిని మాత్రమే వెతుకోవాలను. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. రెండవదిగా, యేసు ప్రభు శిష్యులకి ఒక గదిలో ఉన్నప్పుడు వారికి దర్శనం ఇచ్చి ఉన్నారు. చదవండి, ఇదే యోహాను సువార్త 20వ అధ్యాయము 19వ వాక్యమును చదవండి. ఆదివారము సాయంకాలమున శిష్యులు యూదులకు భయపడి తమ కూడి ఉన్న ఇంటి తలుపులు మూసుకుని ఉండగా యేసు వచ్చి మధ్యను నిలిచి, మీకు సమాధానం కలుగును గాక అని వారితో చెప్పాను. ఆయన అలాగూ చెప్పి, దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఇక్కడ ఎందుకు దేవుడు మరలా ఈ శిష్యులకు కనబడి ఉన్నారంటే, ఇక్కడ రాయబడి ఉన్న ప్రకారముగా వారి యూదులకు భయపడి వారు ఉన్న ఇంటి తలుపులన్నిటినీ మూసుకొని లోపల ఉన్నారు. అప్పుడు వారు మధ్యలో కనబడి సమాధానము అని చెప్పి ఉన్నారు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. యేసు ప్రభు వీరికి కనబడటానికి కారణం ఏమిటంటే, వీరు దేవునికి భయపడకుండా యూదులకు భయపడుతున్నారు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఈ యూదులని వారు ఎవరంటే, ధర్మశాస్త్రములు, పలు విధములైన ప్రమాణములు, ధర్మశాస్త్రములతో నిండిన వారు. ఒకవేళ ఆ పరిస్థితిలో లేకపోతే యేసు ప్రభుని చంపినట్టు ఒకవేళ తమ్ముని కూడా చంపుదురో ఏమో అని భయపడి, యూదులకు భయపడి దాగుకొనిన శిష్యులు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. అందుకే దేవుడు చూడక విశ్వసించుచున్నవారు ధన్యులు. వీరు ఎందుకు చూసి ఉన్నారు? వీరి యొక్క పరిస్థితి దౌర్భాగ్యముగా మార్చబడి వారి యొక్క జీవితంలో యేసు ప్రభుని చూస్తేనే కానీ నమ్మని పరిస్థితి ఎందుకు వచ్చిందంటే, వారి యొక్క జీవితంలో మనుషులకు భయపడుతున్న భయము. దేవునికి సన్నిధానంలో ఉన్న మనలో, మన యొక్క ఆత్మీయ జీవితంలో చూడకనే మనం విశ్వసించవలనంటే మనలో ఉన్న ఈ మనుషులకు భయపడుచున్న భయము తొలగిపోవాలి. విశేషముగా యూదులకు భయపడుచున్న భయము. యూదులంటే వారును దేవుని జనులే. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. కొన్ని సందర్భముల్లో ఆత్మీయ జీవిత విషయంలో అన్యజనులకు మనం భయపడం. అన్యజనులకి వారి యొక్క క్రియలు దేనికి భయపడం, కానీ యూదులకు భయపడతారు. ఆత్మీయ జీవితంలో ఎదగటానికి వారేమంటారో వీరేమంటారో, ఏ నిందలు వస్తాయో, ఏ మాటలు వస్తాయో, యూదులకు భయపడుచున్న భయము మనల్ని దౌర్భాగ్యులుగా మార్చుచున్నది. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. యూదులకు వారు భయపడినందుననే యేసు ప్రభు వారికి కనబడాల్సి వచ్చింది. యూదులకు వారు భయపడకుండా ఉన్నట్లయితే యేసు ప్రభుని చూడకనే విశ్వసించి ధన్యులుగా మారి ఉందరు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. మన యొక్క జీవితంలో ఆత్మీయ జీవిత విషయంలో యూదులకు భయపడి, వేరే జనులకి ఎవరికో భయపడి మన యొక్క జీవితంలో ఇంటి తలుపులని మూసుకొని ఉండకూడదు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. అనేకుల యొక్క జీవితంలో తమ యొక్క జీవితంలో ఆత్మీయ క్రియలని చేయకుండా, యేసు ప్రభు వారికి ఆజ్ఞాపించి ఉన్న కార్యములని వారు చేయకుండా, మీరు వెళ్ళి సర్వలోకములో స్వార్థని ప్రకటించుడి, మీరు వెళ్ళి దయ్యములని, అనేక కార్యములని, అద్భుతములని, ఆశ్చర్యక్రియలని చేయుడి, ఇలా ఎన్నో కార్యములని శిష్యులకు ఆజ్ఞాపించి ఉన్నారు. వాటన్నిటిని వదిలేసి ఇప్పుడు యూదులకు భయపడి దాగుకొని ఉన్నారు. మన యొక్క ఆత్మీయ విషయములలో మన ముందుకు సాగకుండా ఎవరికి భయపడి అన్నిటిని ఆపుకొనుచున్నాము. మన యొక్క ఆత్మీయ జీవితంలో మనము చేయవలసిన క్రియల్ని దేవుడు మనకు చెప్పి ఉన్న ప్రకారముగా, ప్రేరేపించిన ప్రకారముగా మనము చేయవలసిన కార్యములని చేయకుండా ఎవరికి భయపడి ఆగుచున్నాము? భయపడుట మనల్ని ధన్యులుగా మార్చదు. ఎవరికి భయపడునను యేసు ప్రభు యొక్క మన యొక్క జీవితంలో ఆ మాటని బట్టి మనము ధన్యులుగా మారలేము. చూడక విశ్వసించుచున్న వారే ధన్యులని చెప్పి ఉన్న ఆ మాట
అక్కడ తోమాతో చెప్పిన మాటని సరిగా ధ్యానిస్తే, నీవైతే చూసి విశ్వసించుచున్నావు, చూడక విశ్వసించుచున్నవారు ధన్యులు. అంటే తోమా ధన్యుడు కాదు, తోమా చూసే విశ్వసించి ఉన్నాడు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఈరోజు మనలో మన యొక్క జీవితంలో చూడకనే ఆయనని విశ్వసించి విశ్వాస జీవితం అని చేయవలనంటే మనలో ఉన్న ఈ మనుషుల యొక్క భయము మనలో నుండి తొలగిపోవాలి. భూమిలో ఆత్మీయ జీవితముని చేయటానికి ఎవ్వరికను భయపడవలసిన అవసరం లేదు. ఎవ్వరు ఏమీ చేయలేరు. దేవునికి సన్నిధానములో ఏ మనుషులని ఏమీ చేయలేరు. మాట్లాడుకోవటమే తప్ప వేరే ఏమీ చేయలేరు. అందువలన ఈ చులకనైన ఈ మాటల కోసం భయపడి దాక్కోవద్దు. మాటలే అవి. అందువలన దేవుని యొక్క సన్నిధానములో ఉన్న మన యొక్క జీవితంలో ఎంత మాత్రమును యూదులకు భయపడవద్దు. యూదులకు భయపడేటప్పుడు మన యొక్క జీవితము నిశ్చయముగా ధన్యత గలదిగా ఉండదు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. మూడవదిగా తోమాకు దేవుడు, చదవండి యోహాను సువార్త 20వ అధ్యాయము 26వ వాక్యముని చదవండి. 8 దినములైన తరువాత ఆయన శిష్యులు మరలా లోపల ఉన్నప్పుడు తోమా వారితో కూడా ఉండెను. తలుపులు మూయబడి ఉండగా యేసు వచ్చి మధ్యను నిలిచి, మీకు సమాధానం కలుగును గాక అనెను. 8 దినములైన తర్వాత తోమా వారితో ఉన్నప్పుడు అక్కడ సమాధానము కలుగును గాక అని చెప్పి ఉన్నారు. చదవండి కింద. తర్వాత తోమాను చూచి, నీ వ్రేలు ఇటు చాచి నా చేతులు చూడుము, నీ చేయి చాచి నా ప్రక్కలో ఉంచి అవిశ్వాసివి కాక విశ్వాసివై ఉండుమనెను. అందుకు తోమా ఆయనతో, దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఇక్కడ తోమాకి ఎందుకు దేవుడు ఆయన దర్శనం ఇవ్వాల్సిన అవసరం వచ్చి ఉన్నదని మనం అందరం కూడా ఎరిగి ఉన్నాము. తోమా, నేను ఆయన మేకులతో కట్టబడి ఉన్న ఆ యొక్క చేతులని నేను చూడకపోతే నమ్మను, ఆయన యొక్క ప్రక్కన పొడిచి ఉన్న వాటిని నేను చూడకపోతే నమ్మనని అక్కడ చెబుతున్నాడు. చదవండి 25వ వాక్యంని చదవండి. గనుక తక్కిన శిష్యులు, మేము ప్రభువును చూచితిమని అతనితో చెప్పగా, అతడు, నేను ఆయన చేతులలో మేకుల గుర్తును చూచి నా వ్రేలు ఆ మేకుల గుర్తులో పెట్టి నా చెయ్యి ఆయన ప్రక్కలో ఉంచితేనే కాని నమ్మనని వారితో చెప్పాను. ఇక్కడ తోమా యొక్క పరిస్థితి, యేసు ప్రభు యొక్క గాయములలో తన యొక్క చేతులని పెడితేనే గాని నమ్మనని చెప్పుచున్నాడు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఈ గాయములు అని చెప్పినట్లయితే ఈ గాయముల ద్వారానే మన యొక్క స్వస్థత. ఈ తోమా యొక్క పరిస్థితి ఏమిటంటే, మన యొక్క జీవితంలో స్వస్థత రాకమునుపే నిశ్చయముగా దేవుడు విడిపించుదురు, స్వస్థపరచుదురని నమ్మటమని మాని స్వస్థపరిస్తే ఇలా చేస్తాను. కొన్ని సందర్భముల్లో మనం తీర్మానాలు చేస్తాం. కొన్ని నిబంధనలు, కొన్ని విధములైన నిబంధనలని, కొన్ని మొక్కుబడులని మనం చేస్తాం. మీరు నన్ను స్వస్థపరిస్తే ఇలా చేస్తాను, మీరు నన్ను స్వస్థపరిస్తే ఇలా కొన్ని మొక్కుబడులు సాక్ష్యం చెప్తాను, మీరు నన్ను స్వస్థపరిస్తే నా జీవితంలో ఇలాంటి కార్యములని నేను చేస్తానని స్వస్థపరిస్తే చేస్తాను. ఈ పరిస్థితి తోమా యొక్క పరిస్థితి కూడా. నేను ఆయన యొక్క గాయములలో నా చేతులని పెడితేనే తప్ప నేను నమ్మను. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. దానికంటే మన యొక్క జీవితంలో వ్యాధితో ఉండినను, పలు విధములైన కష్టములతో, రోగములతో ఉండినను దేవుడు నన్ను స్వస్థపరిచి ఉన్నారని మనము చెప్పినట్లయితే ఆ అనుభవమే చూడక నమ్ముచున్న విశ్వాసం. చూసి నమ్ముచున్న విశ్వాసములన్నీ
స్వస్థపరిస్తే ఇలా ఉంటాను, స్వస్థపరిస్తే ఇలా చేస్తాను. మన యొక్క జీవితంలో మనలో అనేకుల్లో దేవుడు ఇలా చేస్తే ఇలా ఉంటానని అనుకునిచున్న వారు అనేకులు ఉన్నారు. కానీ దానికంటే మనల్ని విడిపించుటకు మునుపే, మనల్ని స్వస్థపరచుటకు మునుపే, మన యొక్క జీవితంలో మన యొక్క గాయములని కట్టుటకు మునుపే, మన యొక్క పరిస్థితులు వేదనలో మనం ఉన్నప్పుడే దేవుడు నన్ను విడిపించి ఉన్నారు అనే విశ్వాసం మనలో కలిగినప్పుడే చూడక విశ్వసించుచున్నవారుగా మారుతాము. తగ్గిపోయిన తర్వాత దేవుడే స్వస్థపరచాలని చెప్పడం గొప్ప విషయం కాదు. మన యొక్క జీవితంలో స్వస్థపరచబడిన తర్వాత, దానికి ముందే స్వస్థపరచబడుటకు మునుపే మన యొక్క జీవితంలో దేవుడు నన్ను విడిపించి ఉన్నారని చెప్పుట, చూడక నమ్ముట. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. తోమా యొక్క జీవితంలో ఆ అనుభవం లేదు. చూస్తేనే కానీ నమ్మను, నేను నమ్మనని చెప్పి ఉన్నాడు. మనము కూడా యేసు ప్రభు యొక్క ముఖము దర్శించకుండానే మన యొక్క జీవితంలో విశ్వాసముతో ధన్యులై జీవించవలనంటే మన యొక్క జీవితము చూడకనే విశ్వసించుచున్న అనుభవంలో ఉండాలి. మన యొక్క జీవితంలో ఎన్నో శోధనలు, పోరాటములు, కష్టములు వచ్చినప్పుడు వాటిలో నుండి కూడా దేవుడు విడిపించి ఉన్నారని విశ్వసించవలను. షద్రాక్, మేషాక్, అబేద్నెగో వారు విడిపించిన తర్వాత దేవుని స్తుతించలేదు. విడిపించుటకు మునుపే దేవుడు మమ్మల్ని విడిపించదురు, విడిపించకపోయినను ఆయననే హెచ్చించదమని చెప్పుచున్నారు. వారు విడుదలని చూసి నమ్మలేదు, చూడకనే నమ్మి ఉన్నారు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. తర్వాత 21వ అధ్యాయంలో మనం చదువుతున్నప్పుడు అక్కడ పేతురు మరలా తన యొక్క పాత వృత్తికే తాను తిరిగి వెళ్ళి ఉన్నాడు. అప్పుడు యేసు ప్రభు వారి మధ్యలో కనబడి ఉన్నారు. చదవండి, యోహాను సువార్త 21వ అధ్యాయము 4వ వాక్యంని చదవండి. సూర్యోదయమగుచుండగా యేసు ధరిని నిలిచెను. అయితే ఆయన యేసు అని శిష్యులు గుర్తుపట్టలేదు. యేసు, పిల్లలారా, భోజనములకు మీ యొద్ద ఏమైనా ఉన్నదా అని వారిని అడగగా లేదని వారు ఆయనతో చెప్పిరి. అప్పుడు ఆయన, దోణె కుడి ప్రక్కను వలవేయుడి, మీకు దొరుకునని చెప్పెను గనుక వారు అలాగూ చేయగా చేపలు విస్తారంగా పడినందున వల లాగలేకపోయిరి. కాబట్టి యేసు ప్రేమించిన శిష్యుడు, ఆయన ప్రభువు సుమి అని పేతురుతో చెప్పెను. ఆయన ప్రభువు అని సీమోను పేతురు విని వస్త్రహీనుడై ఉన్నందున పైబట్ట వేసి సముద్రంలో దుమికెను. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఇక్కడ మరలా యేసు ప్రభు ఇక్కడ వీరి యొక్క దౌర్భాగ్యమైన పరిస్థితి ఏ విధముగా ఉన్నదంటే, శిష్యులందరూ ఒక గదిలో ఉన్నప్పుడు వారికి దర్శనమిచ్చి ఉన్నారు. అక్కడ యేసు ప్రభుని చూశారు. మరలా శిష్యులందరూ సమకూడి ఉన్నప్పుడు తోమాకును శిష్యులందరికీ కనబడి ఉన్నారు. మరలా యేసు ప్రభుని చూశారు. 3వసారి కూడా యేసు ప్రభుని వారు చూసినప్పుడు కూడా అప్పుడు కూడా యేసు ప్రభుని గుర్తుపట్టలేదు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. వీరి యొక్క దౌర్భాగ్యమైన పరిస్థితి, ఎన్నిసార్లు యేసు ప్రభు దర్శనమిచ్చినను గుర్తుపట్టలేని పరిస్థితి. అందుకే చూసి విశ్వసించుచున్న వారు కంటే చూడక విశ్వసించుచున్న వారు ధన్యులు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఇక్కడ పేతురు తాను తన యొక్క జీవితంలో యేసు ప్రభుని చూసి ఉన్నాడు. అన్ని సంవత్సరములు యేసు ప్రభుని చూసి అనుభవించి అన్ని విధములైన ఆశీర్వాదములని పొందుకొని ఉండేను. వారు యేసు ప్రభుని గుర్తుపట్టలేని పరిస్థితి. యేసు ప్రభు యొక్క శిష్యులు ఎవరును గుర్తుపట్టలేకపోయి ఉన్నారు. చివరిలో వారు ఆశీర్వదింపబడిన తర్వాత అప్పుడు కూడా పేతురు గుర్తుపట్టలేదు. అప్పుడు యోహాను మాత్రమే గుర్తుపట్టి ఆయన ప్రభువు స్వామి అని చెప్పి ఉన్నాడు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. మన ఆత్మీయ జీవితంలో చూసే నమ్మాలని అనుకున్నట్లయితే ప్రతిసారి చూడవలసిందే. ప్రతిసారి
మన యొక్క జీవితంలో ఏదో ఒక అద్భుతము జరిగితేనే కానీ నమ్మరు, ఏదో ఒక సూచన కనబడితేనే కానీ నమ్మరు. చూసి నమ్ముచున్న వారు వారి యొక్క జీవితంలో స్థిరముగా ఉండరు. వారు మరలా దేవుని చూడాలి, దేవుని స్వరముని వినాలి, దేవుడు మరలా వారి యొక్క జీవితంలో అద్భుతములు చేయాలి, అప్పుడే నమ్ముతారు. వారి యొక్క దౌర్భాగ్యమైన పరిస్థితి అది. కానీ చూడకనే విశ్వసించుచున్నవారు, వారికి దేవుడు మొట్టమొదటిగా ఇచ్చిన దర్శనము చాలు, వారు ఎన్నడూ కదల్చబడరు. వారి యొక్క జీవితం మార్చబడటానికి, వారి యొక్క జీవితంలో ఆయన యందు స్థిరముగా ఉండటానికి ఏ దర్శనమును అవసరం లేదు. వారు ఎన్నడూ కదల్చబడకుండా ఉందరు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. అనేక సందర్భములలో చాలామంది కొన్ని సందర్భముల్లో ఉపదేశములు దర్శనములు చూడాలి, కళలు చూడాలి. దర్శనములు కళలని నమ్ముకొనుచున్న వారి యొక్క జీవితము క్రొత్త నిబంధన కాలములో జీవించే వారి యొక్క జీవితములాగా ఉండదు. పాత నిబంధన కాలములోనే దర్శనములు, కళలు ఇవన్నీ అవసరం. కానీ నూతన నిబంధన కాలంలో జీవించుచున్న మన యొక్క జీవితము విశ్వాసముతో జీవించుచున్న జీవితము. దర్శించి నడవక విశ్వసించి నడుచుకొనుడి. మన యొక్క జీవితంలో దర్శించి కళలు చూసి దర్శనములు చూసి నడుచుకొనుచున్న అనుభవము అవన్నీ ప్రారంభములో మనల్ని రక్షించడానికి దర్శనములు కళలని దేవుడు చూపించవచ్చు. కానీ ఇప్పుడు కూడా అదే పరిస్థితిలో ఉన్నారంటే ఇంకా అదే పరిస్థితిలోనే ఉన్నారు, ఎదగలేదు. దేవునికి సన్నిధానములో మనలో మన యొక్క ఆత్మీయ జీవితం యొక్క పరిస్థితులు మార్చబడాలి. ఇక్కడ ఎందుకు గుర్తుపట్టలేదంటే పేతురుకును అనేకులకును దేవుడు దర్శనమిచ్చి ఉన్నను మరలా పాత జీవితమునకు వెళ్ళి ఉన్నారు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. వారు ఎందుకు ఈ దౌర్భాగ్యమైన పరిస్థితుల్లో మార్చబడి ఉన్నారంటే జీవితంలో ఎన్నిసార్లు దేవుడు కనబడినా మాట్లాడినా మరలా పాత జీవితం, మరలా పాత అలవాట్లు. ఇంకా చెప్పాలంటే వస్త్రహీనముగా ఉన్న అనుభవము, దిగంబరత్వము. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఈరోజు మన యొక్క జీవితంలో ఎన్నడూ కూడా మన యొక్క పాత జీవితములకు మరలా తిరిగి వెళ్ళవద్దు. కొన్ని సందర్భములలో కొన్ని శ్రమలు, నిందలు, అవమానములు, కొన్ని విధములైన మాటలు, దూషణలు మరలా మన యొక్క పాత స్వభావముని రప్పించుచున్నదని అనుకొనుచున్నాము. కానీ మరలా మన యొక్క పాత స్వభావములు తిరిగి వచ్చినట్లయితే మన యొక్క పరిస్థితి కూడా దిగంబరముగా ఉంటుంది. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఈరోజు దేవుని సన్నిధానములో మరలా మన యొక్క పాత పరిస్థితికి వెళ్ళవద్దు. పాత అలవాట్లు, పాత స్వభావములకు తిరిగి వెళ్ళవద్దు. పాత స్వభావాలు వేరు, ఎన్నో ఆశయిచ్చలతో, కోపము, క్రోధము, అసూయ, ద్వేషములు వీటితోనే నిండి ఉంటాము. పాత స్వభావములు దేనిని కూడా మంచిగా మంచి తలంపులతో ఊహించుచున్న అలవాటు లేదు. కానీ ఇప్పుడు మన యొక్క జీవితం నూతనముగా మారాలి. ఒకవేళ మనల్ని గురించి చెడుగానే తలంచి చెడుగానే మనల్ని గురించి చెప్పినను, మనల్ని దూషించినను, మనల్ని ఫలితమైన మాటలతో పర్యాసము చేసినను దానిని కూడా మంచిగానే తలంచాలి. ఆత్మీయ జీవితంలో ఎదిగి ఉంటే మనల్ని గురించి ఎంత చెడుగా మాట్లాడినా, ఏమని మాట్లాడినా అది కూడా మేలు కొరకే అని ఎంచుటయే సరైన ఆత్మీయ జీవితం. కానీ మన యొక్క పరిస్థితి మన గురించి మాట్లాడకపోయినా నా గురించే మాట్లాడుతున్నారనే తలంపు, మన గురించి చెడుగా చెప్పకపోయినా వారు నా గురించే చెడుగా మాట్లాడుతున్నారనే తలంపు. మనం ఆత్మీయ జీవితంలో ఇంతే ఎదిగి ఉన్నామా? ఆత్మీయ జీవితంలో నిజముగా ఎదిగి ఉంటే మనల్ని గురించి చెడుగా దూషించి పలు రకములైన మాట్లాడినా మేలు కొరకే అనే తలంపు వస్తుంది. దానిని వదిలేసి
మన గురించి మాట్లాడకపోయినా మనకి చూపులు వారు నా గురించే మాట్లాడుతున్నారు, ఏదో మాట్లాడుకుంటున్నారు అనే సందేహం. ఇంకా పాత జీవితంలోనే ఉన్నామా? మనకి తలంపులు ఇంకా నూతనపరచబడలేదా? దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. పేతురు తాను మరలా పాత జీవితమునకు వెళ్ళి ఉన్నాడు. మనకి జీవితంలో మరలా పాత జీవితమునకు వెళ్ళవద్దు. తర్వాత లూకాసు వార్తలు చదువుతున్నప్పుడు ఇద్దరు శిష్యులు ఎమ్మావు అనే ఊరికి వెళ్ళుచున్నారు. కానీ వారు యేసు ప్రభుని గుర్తుపట్టలేని పరిస్థితి. వారితో దేవుడు మాట్లాడుతున్నారు, కానీ యేసు ప్రభు ఎవరో తెలియటం లేదు. చదవండి లూకాసు వార్త 24వ అధ్యాయము 14వ వాక్యం నుండి చదవండి. జరిగిన ఈ సంగతులన్నిటిని గురించి ఒకరితోనొకరు సంభాషించుచుండిరి. వారు సంభాషించుచు ఆలోచించుకొనిచుండగా యేసు తానే దగ్గరకు వచ్చి వారితో కూడా నడిచెను. అయితే వారు ఆయనను గుర్తుపట్టలేకుండా వారి కన్నులు మూయబడెను. ఆయన, మీరు నడుచుచు ఒకరితో ఒకరు చెప్పుకొనుచున్న ఈ మాటలు ఏమని అడగగా, దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఇక్కడ వీరిరువురు కూడా ఎమ్మావు అనే ఊరికి వెళ్ళుచున్నారు. కానీ ఇక్కడ యేసు ప్రభు చూసినట్లయితే వారితోనే నడుచుచున్నారు, వారితో మాట్లాడుచున్నారు, అయినా గుర్తుపట్టలేని పరిస్థితి. మరియా అయితే పర్వాలేదు, మరియా అని పిలిచిన వెంటనే గుర్తుపట్టింది. కానీ ఇక్కడ శిష్యుల యొక్క పరిస్థితిని చూస్తే యేసు ప్రభు వారితో మాట్లాడినా గుర్తుపట్టలేని పరిస్థితి. ఈ రోజుల్లో అనేకుల జీవితంలో దేవుడు వారితో మాట్లాడుచున్నారు. అనేక వాక్యములు, ప్రవచనములు, అనేక కార్యముల ద్వారా మాట్లాడినా దేవుడు నాకేం చేశారు? కొందరికి ప్రశ్నలు చాలా జ్ఞానంగా అడుగుతారు. దేవుడు నా జీవితంలో ఏం చేశారు? సరైన విధముగా ధ్యానించి చూసినట్లయితే ఒకే ఒక క్షణం దేవుడు మనల్ని చేయి విడిచిపెడితే సాతానుడు ఒక్క క్షణం చాలు మనల్ని నాశనం చేయడానికి. అనేకులు చాలా జ్ఞానంగా అడుగుతున్నారు, దేవుడు నాకు ఏం చేశారు? ఒకే ఒక్క క్షణం కూడా వదిలిపెట్టలేదు, ఒక్క క్షణము కూడా మనల్ని విడిచిపెట్టలేదు. ఒకే ఒక క్షణం దేవుడు మనల్ని విడిచిపెడితే మన యొక్క పరిస్థితి ఏ పరిస్థితిలో ఉంటుందో తెలుసా? ఊహించుకొనలేని పరిస్థితి. అందువలన ఎవరు కూడా దేవుడు మన జీవితంలో, నా జీవితంలో ఏం చేశారు, ఏ మేలు చేశారు అలాగే ఉంటున్నాము. మీ దృష్టి ఎప్పుడు డబ్బు, ఇల్లు, ఆస్తి దీని మీదే ఉంటుందా? దేవుడు నాకు ఏం చేశారు? దేవుడు ఏమీ చేయకపోతే మీరు ప్రాణముతో ఉండరు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఈరోజు మన యొక్క జీవితంలో మన యొక్క దర్శనములు మార్చబడాలి. అక్కడ వీరు స్వరముని విన్నా మారరు, వీరి యొక్క జీవితంలో దేవుని చూసినా గుర్తుపట్టలేరు. వీరు ఎప్పుడు మారుతారంటే రొట్టె విరిచినప్పుడు, అంటే ఎప్పుడైతే సంస్కార ఆరాధన వస్తుందో అప్పుడు మారేవారు వీరు. ప్రభు వల్ల ఆరాధన వచ్చినప్పుడు రొట్టె విరిచి చేతిలో పెట్టినప్పుడు అప్పుడు కళ్ళు తెరవబడుతుంది, అంతవరకు కళ్ళు తెరవబడదు. మన జీవితంలో అనేకుల పరిస్థితి విధముగా మారిపోయాయి. జీవితంలో అంతవరకు గుర్తుపట్టలేరు. యేసు ప్రభు తనతో ఉన్న విషయములు గుర్తుకు రాదు, దేవుడు మాట్లాడే విషయముల్ని గుర్తుపట్టలేరు. కానీ ఎప్పుడైతే ప్రభు వల్ల వస్తుందో అప్పుడు మాత్రం ఉద్యోగం వస్తుంది, దానికి తర్వాత ఉండదు. మనకి పరిస్థితి అన్ని దౌర్భాగ్యముగా మారిపోయింది. అందుకే చూసి విశ్వసించుచున్న వారు కంటే చూడక విశ్వసించుచున్న వారు ధన్యులని చెప్పి ఉన్నారు. ఈ ప్రభు బల్లకు మారేవారు కూడా చూసి విశ్వసించుచున్నవారే. అంతకు ముందు పాలు పొంది ఉన్న ప్రభు బల్లలో, ఎన్నో ప్రభు బల్లలో సంవత్సరాల తరబడి మా పాలు పొందుతున్నాము. అయినా మరలా అదే పరిస్థితి, మరలా అదే కార్యములు,
మరలా అదే స్వభావములు, అదే జీవితము. ఈరోజు దేవుని సన్నిధానంలో ఒకసారి మన యొక్క పరిస్థితిని ఆలోచించి చూడండి. ఇంకా పసిపిల్లల వల్ల ఎదగని పరిస్థితుల్లోనే ఉన్నామా? మన యొక్క ఆత్మీయ జీవితంలో ఎందుకు మనం ఇదే పరిస్థితిలోనే ఉన్నాము? నిజముగా ఎదిగిన పరిస్థితి అయితే స్టెఫను వారందరికీ ప్రసంగించుచున్నాడు, కానీ స్టెఫను మీద పళ్ళు కొరుకుచు దూషించుచు రాళ్లతో కొట్టుచున్నప్పుడు, ప్రభువా వీరు చేయుచున్నది ఏమిటో ఎరుగక చేయుచున్నారు, వీరిని క్షమించడి అని చెప్పుచున్నాడు. అపోస్తలుల కాలంలో ప్రారంభంలో ఉన్న ఒక వ్యక్తి ఈ జీవితమును చేసినట్లయితే, ఇప్పుడు కృపాకాలంలో మనం ఉన్నాము. కృపాకాలంలో ఉన్న మనము మన యొక్క జీవితమును విరోధముగా మాట్లాడుచున్నవారు, దూషించుచున్నవారు, మనల్ని అపహాసము పరిహాసము చేయుచున్నవారు, వీరందరి విషయమున ఎదిగిన వారిలాగా ప్రవర్తిస్తున్నామా, లేకపోతే చిన్నపిల్లల్లాగా పసిపిల్లల్లాగా ఉన్నామా? అందరిని కూడా కన్నులు మూసుకున్నదమ్మా. మన యొక్క జీవితం యొక్క పరిస్థితులు మార్చబడాలి. మన యొక్క ఆత్మీయ జీవితం యొక్క అనుభవములు అన్నీ మార్చబడాలి. వారు చూసి విశ్వసించి ఉన్నారు, కానీ చూడక విశ్వసించుచున్న వారే ధన్యులు. ఈరోజు మన యొక్క జీవితముని సమర్పించుకున్నదము. మన యొక్క ఆత్మీయ జీవితంలో ఏ కష్టములు, ఎటువంటి దుఃఖములు, ఏ మాటలు, ఎటువంటి నిందలు, అవమానములు, పోరాటములు ఏది వచ్చిననో దేవుడు వచ్చి మాట్లాడాలని అవసరం లేదు. దేవుడు వచ్చి మనకు కనిపించాలని, దర్శనం ఇవ్వాలని అవసరం లేదు. దేవుడు ముందుగానే మనల్ని పిలిచి ఉన్నారు. ప్రారంభంలోనే మనతో మాట్లాడి ఉన్నారు. ప్రారంభంలోనే ఆ దర్శనం ఇచ్చి ఉన్నారు. అది చాలు. వాటిని నూతనపరుచుకొని ఉన్నట్లయితే మన యొక్క జీవితమును నూతనపరచబడును. అందరిని కూడా కన్నులు మూసుకొని సమర్పించుకునుదాము. ఒక్కసారి ఆ దర్శనముని జ్ఞాపకం చేసుకునుదాము. మనము రక్షణ పొందినప్పుడు దేవుడు చేసిన క్రియని ఒక్కసారి జ్ఞాపకం చేసుకునుదాము. అవి మన యొక్క జీవితముని స్థిరపరచు. ఆ ప్రారంభ పరిస్థితిని మనం మర్చిపోతున్నాము కనుకనే ఇప్పుడు మన యొక్క జీవితంలో మరలా యేసు ప్రభు మనకు కనబడాలి. ఇప్పుడు ఆ పరిస్థితిలో కాదు, చూడక విశ్వసించుచున్న వారుగా మారుదము. ఏ కష్టములు రానివ్వండి, ఎంత ఇరుకుల ఇబ్బందులు రానివ్వండి, ఎన్ని పోరాటములు రానివ్వండి, దేవుడు నాతోనే ఉన్నారని విశ్వసించేదము. దేవుడు నా పక్షమున ఉన్నారని విశ్వసించేదము. చూడక విశ్వసించుచున్న వారే ధన్యులు. హల్లెలూయా, హల్లెలూయా.